హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మారిన ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు, సంబరాల్లో ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అహర్నిశలు శ్రమిస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును వది వారి పదవీ విరమణ కాలాన్ని ప్రభావితం చేసే అత్యంత కీలకమైన మరియు సంచలనమైన తీర్పును గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలువరించింది. ఈ తీర్పు కేవలం ఒక సాధారణ న్యాయ నిర్ణయం మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు అధికారులకు ఈ తాజా అప్డేట్ అనేది వారి కెరీర్ ప్లానింగ్‌లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఎందుకంటే పదవీ విరమణ వయసు అనేది ఒక ఉద్యోగి యొక్క ఆర్థిక భద్రతతో మరియు సామాజిక హోదాతో ముడిపడి ఉన్న అంశం. ఈ విషయంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైన గట్టి హెచ్చరికను లేదా షాక్‌ను ఇచ్చిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని అహేతుకమైన విధానాలను న్యాయస్థానం తన తీర్పు ద్వారా ఎండగట్టింది. ఈ కేసు యొక్క నేపథ్యాన్ని మరియు హైకోర్టు ఆగ్రహానికి గల కారణాలను మనం అత్యంత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో విభిన్న రంగాల్లో వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు విషయంలో ప్రభుత్వం విపరీతమైన వ్యత్యాసాలను చూపిస్తుంది. అందరికీ సమానమైన న్యాయం అందించాల్సిన ప్రభుత్వం కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని విస్మరించడంపై హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన మరియు దిశానిర్దేశం చేసే తీర్పునిచ్చింది. ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ల విషయంలో ఈ వివాదం మొదలైంది. ప్రభుత్వం గతంలో ఒక ఉత్తర్వు ద్వారా కొంతమంది ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. అయితే ఇదే రకమైన విద్యార్హతలు కలిగి ఉన్న సమానమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇతర విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు మరియు ఇతర విద్యా విభాగాల్లో ఉద్యోగులకు మాత్రం ఈ ప్రయోజనాన్ని వర్తింపచేయలేదు. దీనివల్ల ఒకే క్యాడర్‌లో ఉన్న ఉద్యోగుల మధ్య అర్హులు మరియు మరియు అనర్హులు అనే ఒక కృత్రిమ విభజన ఏర్పడింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ వివక్షాపూరితమైన వైఖరిని సులువుగా ప్రశ్నించింది. ఒకే రకమైన విద్యార్హతలు కలిగి ఉండి రాష్ట్రం కోసం ఒకే రకమైన నిధులను విధులను నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క కేవలం విభాగాలు వేరు వేరు అనే సాకుతో రిటైర్మెంట్ వయసులో ఈ భారీ వ్యత్యాసం ఎందుకుండాలి అని న్యాయమూర్తులు నిలదీశారు. సో, మరి రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు ఇది పూర్తి విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు విచారణ జరుగుతున్న తరుణంలో హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ తీరును అత్యంత కఠినమైన పదజాలంతో ఆక్షేపించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు హేతుబద్ధంగా ఉండాలి తప్ప పక్షపాత ధోరణితో ఉండకూడదని హితవు పలికింది. కొన్ని వర్గాలకే ఈ వెసులుబాటు కల్పించి మిగిలిన వారిని గాలికి వదిలేయడం అనేది రాజ్యాంగం పట్ల చూపే అగౌరవం అని న్యాయస్థానం భావించింది. ప్రభుత్వం తన రక్షణ కోసం కోర్టులో వినిపించిన వాదనను మనం గమనిస్తే అక్కడ కూడా అస్పష్టత కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ పదవీ విరమణ వయసు పెంపునకు అంగీకరించడం లేదని, రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతోందని మరియు నిధుల కొరత తీవ్రంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందుల సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ గౌరవనీయ న్యాయమూర్తులు జస్టిస్ భట్టా దేవానంద్ మరియు జస్టిస్ కిరణ్మయిలతో కూడిన ధర్మాసనం ఈ కుంటి సాగులను ఏమాత్రం అంగీకరించలేదు. ఆర్థిక కారణాలను సాకుగా చూపి కొంతమందికి 65 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఇచ్చి మరికొందరికి 62 ఏళ్లకే ఇంటికి పంపించడం అనేది చట్టవిరుద్ధమని కోర్టు కుండబద్దలు కొట్టింది. రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ సమాన న్యాయం జరగాలని, సర్వీసు నిబంధనల్లో ఒకే రకమైన విధానం ఉండాలి అని స్పష్టం చేసింది. న్యాయస్థానం ఈ విషయంలో కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లకు మరియు ఇతర సమాన హోదా కలిగిన ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచే అంశంపై
వచ్చే కేవలం 4 నెలల గడువులోగా ఒక తుది మరియు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ 4 నెలల కాలం అనేది ప్రభుత్వానికి ఒక గడువు లాంటిది. అప్పట్లోగా ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈలోగా ఎవరైనా ఉద్యోగులు 62 ఏళ్ల వయసు నిండి పదవీ విరమణ చేయాల్సి వస్తే వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వారికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలా? లేక పాత వయసుకే రిటైర్ చేయాలా? అనే గందరగోళంపై ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి క్లారిటీ అయితే కోరింది. మరి ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటికల్లా ప్రభుత్వం తన కార్యాచరణను అంటే యాక్షన్ ప్లాన్‌ను కోర్టుకు వివరించాలి. వివరించాలని చెప్పేసి ఆదేశించింది. ఈ తీర్పు కేవలం ప్రొఫెసర్లకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాల ఉద్యోగులందరికీ ఒక గొప్ప ఆశాదీపంలా మారింది. ఒకవేళ 65 ఏళ్ల రిటైర్మెంట్ వయసు అందరికీ వర్తిస్తే అది అనుభవజ్ఞులైన ఉద్యోగులకు మేలు చేసినప్పటికీ మరోవైపు నిరోగు నిరుద్యోగ యువతపై దాని ప్రభావం తీవ్రంగా అయితే ఉంటుంది. కొత్త ఉద్యోగాల భర్తీ అనేది ఆగిపోతుంది అనేటటువంటి కోణంలో కూడా సామాజికంగా పెద్ద చర్చ జరుగుతోంది. మరి అయినప్పటికీ చట్టం ముందు అందరూ కూడా సమానమే కాబట్టి, ఒక వర్గానికి ఇచ్చిన ప్రయోజనం అందరికీ వర్తించాలి అన్నదే న్యాయ సూత్రం అన్నమాట. మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఒక క్లిష్ట పరిస్థితిలో పడింది. రిటైర్మెంట్ వయసుపై ముక్కలు ముక్కలుగా జీవోలు ఇవ్వడం మానేసి రాష్ట్రం మొత్తం మీద ఒకే విధమైన సమగ్రమైన పాలసీని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఏర్పడింది. ఒకే రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కింద పనిచేస్తూ వేర్వేరు విభాగాలకు వేర్వేరు నిబంధనలు ఉండటం వల్ల ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని మరియు ఆవేదనను ఈ హైకోర్టు తీర్పుతో పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. మరి ఒకే గొడుగు కింద అందరికీ సమాన హక్కులు కల్పించాలి అన్నదే ఈ సుదీర్ఘ పోరాటంలో న్యాయస్థానం యొక్క అంతిమ ఉద్దేశంగా ఉంది. ఫిబ్రవరి 23న ప్రభుత్వం కోర్టుకు ఏమి సమాధానం చెబుతుందో, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల భవితవ్యం ఏ తీరును మార్చుతుందో మరి వేచి చూడాలి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే నడుస్తుందన్నమాట.